This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యుత్ శాఖ బీఈఎల్లో చేసే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే నెలకి 40,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి 1 వీక్లోనే అంటే 11th జనవరి లోపే మీకు సెలెక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కొత్త సంవత్సరంలో రైల్వే నుంచి మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది గ్రూప్ సి మరియు గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలకి. సో మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి బీఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.blelindia.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి బీఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు మీకు ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ అని చెప్పి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో క్వాలిఫికేషను, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, జాబ్ లొకేషన్ ఎక్కడెక్కడ ఎవ్రీథింగ్ చెప్తాను. ఖచ్చితంగా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మీకు పోస్టులు అంటే మీకు డిసిప్లిన్స్ వైజ్గా పోస్టులన్నీ డివైడ్ చేశారు. ఈ ట్రైనింగ్ ఇంజనీర్ వేకెన్సీస్ దాంట్లో ఎలక్ట్రానిక్స్ దాంట్లోనేమో 65 వేకెన్సీస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ దాంట్లోనేమో 6 వేకెన్సీస్ ఉన్నవి, మెకానికల్ దాంట్లోనేమో 37, ఎలక్ట్రికల్ దాంట్లోనేమో 8 వేకెన్సీస్, కెమికల్ దాంట్లోనేమో 1 వేకెన్సీ ఉంది. ఈ ట్రైనింగ్ ఆఫీసర్ దాంట్లోనేమో ఫైనాన్స్ దాంట్లో 2 వేకెన్సీస్, టోటల్ మీకు 119 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం ఈ ట్రైనింగ్ ఇంజనీర్ 1 వేకెన్సీస్కి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అంటే 4 years కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో రిలవెంట్ డిసిప్లిన్స్లో, అంటే నేను ఇంతసేపు కొన్ని డిసిప్లిన్స్ చెప్పాను కదా, ఆ డిసిప్లిన్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. తర్వాత ట్రైనింగ్ ఆఫీసర్ 1 వేకెన్సీస్కి ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఖచ్చితంగా మీరు కంప్లీట్ అయి ఉండాలి, మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఎవరైతే పర్సూయింగ్ చేస్తుంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. అంటే ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు, కంప్లీట్ అయి ఉండాలి. మీ క్వాలిఫికేషన్, మీ రిజల్ట్ వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఫస్ట్ కట్ ఆఫ్ డేట్ 1 జనవరి 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. అండ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అయితే ఎస్ఎస్సీ మెమో కానీ ఏది ఉన్నా సరిపోతుంది, బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ 1 yearలో సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్ మంత్ 30,000తో పాటు అడిషనల్గా మీకు 10% రెమ్యునరేషన్, ఏరియా అలవెన్సెస్ కింద 10% రెమ్యునరేషన్లో ఇస్తారు. అలాగే మీకు సెకండ్ ఇయర్లో 35,000తో పాటు 12,000 per year ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత మీకు థర్డ్ ఇయర్లో 40,000తో పాటు మీకు అడిషనల్గా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో మంచి శాలరీ ఉంటుంది. శాలరీతో పాటు మీకు బేసిక్ పేతో పాటు అడిషనల్గా బెనిఫిట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఎవరు కూడా వదులుకోకండి. మీరు కావాలనుకుంటే ఈ శాలరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ పీడిఎఫ్ నుంచి కూడా చూసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా చూసుకోండి.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు అంటే వాళ్ళ నోటిఫికేషన్లో ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు, దాని నుంచి మీరు దాన్ని స్కాన్ చేస్తే డైరెక్ట్ లింక్ వస్తుంది. నేను డైరెక్ట్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. అందులో రిజిస్టర్ చేసుకున్నాక మీకు వాకిన్ ఉంటుంది. ఆ వాకిన్లో మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారో చెప్తాను. ఆ వాకిన్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అన్నీ చెప్తాను. మీకు రిటర్న్ టెస్ట్ వెయిటేజ్ 100 మార్క్స్కి ఉంటుంది. దాన్నే బేస్ చేసుకొని చేస్తారు 100%. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్గా మీ రిటర్న్ టెస్ట్లో వచ్చిన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లోనే 1/4 నెగిటివ్ కూడా ఉంటుంది. అంటే మీరు ఒక రైట్ పెడితే ఒక మార్క్ ఇస్తారు, కానీ 4 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. కాబట్టి 100% తెలిసిన పెట్టడానికి ట్రై చేయండి. మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే మినిమం 30% ఆఫ్ మార్క్స్ రావాలి, మిగతా వాళ్ళకి 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇది క్వాలిఫైయింగ్ నేషన్ మాత్రమే. కాకపోతే మీకు ఫైనల్ సెలక్షన్ మాత్రం 100 మార్క్స్కి మెరిట్ లిస్ట్ని తీసి సెలక్షన్ చేస్తారు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటిది లేదు, కానీ మిగతా వాళ్ళకి 150తో పాటు 18% జిఎస్టీ ఉంటుంది. ఇది కూడా మీరు ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మాత్రమే చేయాలి, బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇది అఫీషియల్గా బిఎల్ వాళ్ళు ఛార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ కలెక్టర్లోనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ అనేది 29th డిసెంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది. రిజిస్టర్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 9th జనవరి 2026 ఉంటుంది. మీకు ఆ వాకిన్ కానీ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు 11th జనవరి 2026 రోజు కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను చెప్తాను చూడండి. మీరు 9th జనవరి 2026 లోపు ఫ్రీ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఫ్రీ రిజిస్టర్ అనేది మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా చేసుకోవచ్చు. ఆ డైరెక్ట్ స్కాన్ చేసినాక వచ్చిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దానిలో రిజిస్టర్ చేసుకున్నాక ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మీకున్న ఫీని చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుందంట, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. దాన్ని చూసాను, ఆ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూసాను. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి 11th జనవరి 2026 రోజు గజియాబాద్లో ఒక లొకేషన్ ఇచ్చారు, ఆ లొకేషన్కి వెళ్ళాలి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. అంటే అన్ని జిరాక్స్ సెట్ ప్రతి దానిపైన మీరు సైన్ చేసుకొని 10th సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, కేటగిరీ ఉంటే కేటగిరీ, ఏముంటే అవన్నీ సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ప్రీ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో వాకిన్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్ ఆఫీసర్ ఇన్ బిఈఎల్ అని వస్తుంది కదా. కిందకి స్క్రోల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్నాక మీకు ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, అంటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంది. చెప్పాను కదా 10th మేము అవన్నీ, అవి కూడా ఖచ్చితంగా అన్నీ తీసుకొని వెళ్ళాలి. అండర్టేకింగ్ ఉంటుంది. ఇదంతా చదివేసి ఇక్కడ డేటు ఏ డేట్లో అప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు ఇచ్చేసాక రైట్ సైడ్లో మీ సిగ్నేచర్ పెట్టేసి అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్ చూడండి. మీరు 11th జనవరి 2026 రోజు బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ ఉత్తరప్రదేశ్ ఈ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా గజియాబాద్ యూపీలోనే ఉంటుంది. మీరు కాకపోతే మీకు ఇనీషియల్గా అక్కడ ఉంటుంది, కాకపోతే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ ఉంటుంది. బిఎల్ మీకు సంస్థలు అనేటివి మన తెలంగాణలో ఉన్నవి ప్రతి స్టేట్లో ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో కూడా ఉంటుంది. సో మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఇనీషియల్గా పోస్టింగ్ అక్కడ ఉన్న మీరు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి పర్లేదు. మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే ఇనీషియల్గా పోస్టింగ్ మేము చేసుకుంటాం, మంచి బిఎల్ సంస్థలో చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఇవి ఇనీషియల్గా టెంపరీ బేస్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫర్దర్గా మీ మీ పర్ఫార్మెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని పొడిగించే అవకాశం కూడా ఉంది కాబట్టి, అండ్ మీకు గజియాబాద్లోనే ఇనీషియల్గా సెలక్షన్ ప్రాసెస్ కానీ పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. మాకు పర్లేదు అనుకునే వాళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసుకొని వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటెస్ట్ చేసుకొని ప్రతి దానిపైన మీరు సైన్ చేసి ఒక జిరాక్స్ సెట్ తీసుకొని 11th జనవరి రోజు మీరు అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.